వెల్కమ్ బ్యాక్ టు టీ షార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్. మరి టీ షార్ట్కి సంబంధించి మనం బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఆ బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్లో కూడా రిజర్వ్ బ్యాంకు గురించి మనం మాట్లాడుతున్నాం. రిజర్వ్ బ్యాంక్ గత వీడియోలో చూసినట్లయితే రిజర్వ్ బ్యాంకు గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ రిజర్వ్ బ్యాంకుకు ఉండేటువంటి జోనల్ కార్యాలయాల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ జోనల్ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కలకత్తా, చెన్నై, ఢిల్లీ, ముంబై అనేటువంటి 4 చోట్ల. అంటే ఆర్బీఐకి భారతదేశంలో జోనర్ కార్యాలయాలు 4 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కలకత్తాలో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, అదే మాదిరిగా ముంబైలో కూడా ఉన్నాయి. ఇవి 4 ఆర్బీఐ యొక్క జోనర్ కార్యాలయాలుగా మనం చెప్తున్నాం. అంటే జోనల్గా సిస్టమ్ చేశారు. ఇక ఆర్బీఐ విషయానికి వస్తే మరి మొట్టమొదటిగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఓస్ బార్న్ స్మిత్ అంటారు. సో ఓస్ను బార్న్ స్మిత్ అనేటువంటి వారు ఆర్బీఐకి మొట్టమొదటిసారిగా గవర్నర్గా పనిచేశారు. వీరు ఎప్పుడు పనిచేశారయ్యా అంటే 1935 నుంచి 37 మధ్య కాలంలో. సో ఓస్ బార్నర్ అనేటువంటి వారు 35 నుంచి 37 వరకు, అంటే 2 సంవత్సరాల కాలానికి గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా వీరు పనిచేయడం అనేటువంటి జరిగింది. వీరినే మనం ఆర్బీఐ మొదటి గవర్నర్గా చెప్తున్నాం. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఇండియా అనేటువంటిది ఉందో, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 1934 చట్టం ద్వారా 1935లో ఏర్పాటు చేయబడింది. మరి 1935లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్బీఐకి గవర్నర్గా ఎవరు వ్యవహరించారయ్యా మొదటి గవర్నర్గా అంటే సో మొట్టమొదటిసారిగా సర్ ఓస్ను బార్న్ అన్నటువంటి వారు. సో ఈయన పేరు ఓస్ను బార్న్ స్మిత్ అంటున్నారు. వీరు 1935 నుంచి 37 మధ్య కాలంలో వ్యవహరించడం అన్నటువంటిది జరిగింది. ఇక రెండవ గవర్నర్గా చూసినట్లయితే మనం రెండవ వారు ఎవరయ్యా అంటే రెండవ గవర్నర్గా చూసినట్లయితే సర్ జేమ్స్ టేలర్ అనేటువంటి వారు చేశారు. ఈ సర్ జేమ్స్ టేలర్ అనేటువంటి వారు చేస్తే 1937 నుంచి 1937 నుంచి 43 వరకు చేశారు. వీరి కాలం చూసినట్లయితే 37 నుంచి 43 వరకు. సో మరి ఈ విధంగా చూసినట్లయితే మూడవ గవర్నర్గా ఎవరు పనిచేశారయ్యా అంటే దేశ్ముఖ్ గారు పనిచేశారు. సిడి దేశ్ముఖ్. ఇక్కడ ఈ సిడి దేశ్ముఖ్ మొత్తానికైతే మూడవ గవర్నరు భారతదేశం తరఫున భారతీయ వ్యక్తి అయితే మొదటి గవర్నర్గా మనం చెప్తున్నాం. ఆర్బీఐకి మూడవ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వారు ఎవరయ్యా అంటే మనం సిడి దేశ్ముఖ్ గారని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇదే ప్రశ్నని కొంచెం తిప్పి భారతదేశానికి గవర్నర్గా పనిచేసినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అని అడిగితే కూడా సిడి దేశ్ముఖ్. అంటే మొదటి ఇద్దరు, అంతకుముందు మనం చూసినట్లయితే స్మిత్ గారు అయితేనేమి, టేలర్ గారు అయితేనేమి, వీరిరువురు కూడా సో ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తులే. మరి మొట్టమొదటిసారిగా సిడి దేశ్ముఖ్ గారు, అది కూడా ఎప్పుడు కాలం 1943 నుంచి 49 వరకు ఉండేటువంటి 6 సంవత్సరాల కాలానికి వీరు పనిచేశారు. మొదటి భారతీయుడు. మొత్తానికి మూడవ గవర్నర్ జనరల్ భారతీయులతో చూసినప్పుడు మొదటి భారతీయ గవర్నర్ జనరల్. సో వీరు మొదటి భారతీయ గవర్నర్ జనరల్. మరి ప్రస్తుతం చూసినట్లయితే కొన్ని ఈ గవర్నర్ జనరల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ముఖ్యమైనటువంటి అంశాల్లో ప్రధానంగా మనం డిస్కస్ చేసేటువంటిది ఏంటయ్యా అంటే ఆర్బీఐ 15th గవర్నర్. ఈ ఆర్బీఐ 15వ గవర్నర్గా చేసినటువంటి వ్యక్తికి కొంత విశిష్టత ఉంది. ఆయన ఆర్బీఐ గవర్నర్గానే కాదు, ప్రధానమంత్రిగా కూడా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి వారే మన్మోహన్ సింగ్. సో ఆర్బీఐ 15వ గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఖచ్చితంగా వీరు ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి వీరి మీద ఒక ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎలా అడుగుతారంటే ఆర్బీఐ 15వ గవర్నర్ ఎవరు అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఆర్బీఐకి 15వ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీ మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా ఆర్బీఐ 24వ గవర్నర్ ఎవరయ్యా అంటే ఉర్జిత్ పటేల్ అనేటువంటి వారు. సో ఈ ఉర్జిత్ పటేల్ని కూడా మనం ఎందుకు చదువుతున్నామంటే తన పదవికి తను రాజీనామా చేయడం అన్నటువంటిది జరిగింది కాబట్టి ఉర్జిత్ పటేల్ గురించే చెప్తున్నాం. మనం సీక్వెంట్గా అందరి గవర్నర్ల గురించి డిస్కస్ చేయడం అన్నటువంటిది సాధ్యపడదు. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం, మొదటి ముగ్గురు గవర్నర్ జనరల్ గురించి మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ స్మిత్ గారు ఉన్నారు. సో ఆ తర్వాత చూసినట్లయితే జేమ్స్ టేలర్ ఉన్నారు. సో ఆ తర్వాత చూసినట్లయితే సిడి దేశ్ముఖ్ అనేటువంటి వారు ఉన్నారు. సిడి
దేశ్ముఖ్ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే మొదటి 3 ఇక 15వ గవర్నర్ జనరల్ విషయానికి వస్తే 15వ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఆర్బీఐ 24వ గవర్నర్గా పనిచేసినటువంటి వారు ఎవరున్నారయ్యా అంటే ఉర్జిత్ పటేల్ గారు ఉన్నారు. 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ చేశారు. ఈ ఉర్జిత్ పటేల్ ఎందుకు మనం ఇప్పుడు చదవాల్సి వచ్చిందంటే ఇతని పదవికి వారు పదవిలో ఉండగానే రాజీనామా చేశారు కాబట్టి వారి గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక ప్రస్తుత గవర్నర్ 25వ గవర్నర్, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా ఉండేటువంటి వారు శక్తికాంత్ దాస్ వీరు 25వ గవర్నర్గా ఉన్నారు. శక్తికాంత్ దాస్ గారు 25వ గవర్నర్గా ఉన్నారు. వీరు 2018 డిసెంబర్ 12 నుంచి వీరు కంటిన్యూగా ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నారు. వీరి తర్వాత కొత్త ఆర్బీఐ గవర్నర్ రావచ్చు. అంటే ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరయ్యా అంటే శక్తికాంత్ దాస్ అంటున్నాం మనం. సో వీరు ఎన్నవ ఆర్బీఐ గవర్నర్ అంటే 25వ ఆర్బీఐ గవర్నరు. సో ఎప్పుడు వీరు పదవిలో ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారయ్యా అంటే 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి వీరు పదవిలో ఉన్నారు. ఇక చూసినట్లయితే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వాళ్ళ విషయంలో చూసినట్లయితే డిప్యూటీ గవర్నర్లుగా ఉండి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తులు, అంటే డిప్యూటీ గవర్నర్గా పనిచేసి గవర్నర్లు అయినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 8 మంది ఉన్నారండి. అంటే ఇంతవరకు మనకు శక్తికాంత్ దాస్ అనేటువంటి వారు 25వ గవర్నర్. సో 25వ ఆర్బీఐ గవర్నర్. మరి 25 మంది ఆర్బీఐ గవర్నర్లను తీసుకున్నట్లయితే డిప్యూటీ గవర్నర్గా పనిచేసినటువంటి వారు, అంటే డిప్యూటీ గవర్నర్గా పనిచేసి ఆర్బీఐ గవర్నర్గా ఎన్నికైనటువంటి వారు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 8 మంది ఉన్నారు. ఆ విధంగా గవర్నర్గా ఎంపికైనటువంటి 8వ వ్యక్తి కూడా వీరు అని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక ఆర్బీఐ ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లు ఎవరుంటారు? గవర్నర్ గురించి చదివాం. 25వ గవర్నరు శక్తికాంత్ దాస్ అంటున్నాం. మరి ఈ శక్తికాంత్ దాస్ చూసినట్లయితే డిప్యూటీ గవర్నర్గా ఉండి గవర్నర్గా పదవిని చేపట్టినటువంటి 8వ వ్యక్తిగా మనం మాట్లాడమన్నటువంటిది జరిగింది. ఇక ఆర్బీఐ ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరు డిప్యూటీ గవర్నర్లు ఉన్నారయ్యా అంటే సో ఈ ఆర్బీఐకి సంబంధించి మనం చూసినట్లయితే పాలక బోర్డులో ఒక గవర్నర్ మరియు గరిష్టంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఇది మీకు తెలిసిందే. మనం ఆర్బీఐ బోర్డు తీసుకున్నట్లయితే ఒక గవర్నర్ ఉంటారు. ఇప్పుడు ఉండేటువంటి గవర్నరు శక్తికాంత్ దాస్. సో ఈ గవర్నర్ ఉన్నాడు, శక్తికాంత్ దాస్ అంటున్నాం. వారి తర్వాత డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సో ఈ డిప్యూటీ గవర్నర్లు ఎంతమంది ఉంటారయ్యా అంటే ఈ డిప్యూటీ గవర్నర్లు వచ్చేసి దాదాపుగా చూసినట్లయితే గరిష్టంగా 4, అంటే మ్యాక్సిమంగా 4 ఉంచుకునేటువంటి అవకాశం ఉందండి. సో మ్యాక్సిమంగా 4 డిప్యూటీ గవర్నర్గా మనం అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ 4 డిప్యూటీ గవర్నర్లను మనం చూద్దాం. ఇక 22 మార్చి వరకు, అంటే మనకు 22 మార్చి నాటికంటే అందుబాటులో ఉండేటువంటి డేటా ప్రకారం చూస్తే 1922 మార్చికి డిప్యూటీ గవర్నర్లు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మీరు ఎగ్జామ్ పోయేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఇప్పుడు మార్చి వరకు ఉండేటువంటి డిప్యూటీ గవర్నర్ల గురించి మీతో డిస్కస్ చేస్తున్నాం. మీరు ఇంకా ఈ మధ్యకాలంలో ఎవరైనా డిప్యూటీ గవర్నర్లు మారినట్లయితే వారి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈ బ్యాంకింగ్ అనేది కొంత కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి కరెంట్ ఎకానమీ మీద కూడా అభ్యర్థులు కొంత అవగాహనను పెంచుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుతం చూసినట్లయితే ఎంకే జైన్ అనేటువంటి వారు, సో ఎంకే జైన్ అనేటువంటి వారు ఉన్నారు. ఈ ఎంకే జైన్ గారు డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. సో వీరు ఎప్పుడు డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారయ్యా అంటే 2018లో వారు డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. 22/6 అంటే జూన్ 22, 2018వ తేదీ నుంచి సో ఎంకే జైన్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ గవర్నర్గా కొనసాగుతూ ఉన్నారు. మనం ఇప్పుడు 4 డిప్యూటీ గవర్నర్లు అనేటువంటి వారిని చూస్తున్నాం. వారిలో మొదటి వారు ఎవరయ్యా అంటే ఎంకే జైన్. ఈ ఎంకే జైన్ అనేటువంటి వారు 22/6/2018 నుంచి వీరు పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. సో 22/6/2018 నుంచి పదవిలో కొనసాగడం అంటూ జరుగుతుంది. మరి వీరి తర్వాత చూసినట్లయితే డాక్టర్ ఎండి పాత్ర అనేటువంటి వారు ఉన్నారు. సో ఎండి పాత్రో హిస్ ప్రొనౌన్సియేషన్. సో ఎండి పాత్ర తప్పేమీ లేదు, ఎండి
పాత్రో. సో వీరు ఎప్పటి నుంచి ఉన్నారయ్యా అంటే 2020లో నుంచే ఉన్నారు. 2020 జనవరి 15 నుంచి ఉన్నారు. సో 15వ తేదీ 1వ నెల 2020 నుంచి డాక్టర్ ఎండి పాత్ర గారు ఆ పదవిలో కొనసాగడం అంటూ జరుగుతుంది. ఇక వారి తర్వాత మూడో వారు చూసినట్లయితే ఎం రాజేశ్వరరావు గారు ఉన్నారు. సో వీరు కూడా 2020 నుంచి అంటే 2020 నుంచే వీరు కూడా పదవిలో అంటే డిప్యూటీ గవర్నర్గా కొనసాగుతున్నారు. అక్టోబర్ 9, 2020 నుంచి వీరు డిప్యూటీ గవర్నర్గా కొనసాగడం అంటూ జరుగుతుంది. ఇక వీరి తర్వాత చూసినట్లయితే రవిశంకర్ అనేటువంటి వారు ఉన్నారు. సో వీరు రవి శంకర్ అని మనం చెప్తున్నాం. వీరు మే 3వ తేదీ 2021 నుంచి మే 3వ తేదీ 2021 నుంచి పదవిలో కొనసాగుతూ ఉన్నారు. 2021 నుంచి పదవిలో కొనసాగుతున్నారు. సో డాక్టర్ విఠల్ వి ఆచార్య అనేటువంటి వారు జూలై 23, 2019లో డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో రవిశంకర్ గారిని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. సో ఇటీవల కాలంలో డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీనామా చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే సో విఠల్ ఆచార్య అంటున్నాం. సో డాక్టర్ విఠల్ వి ఆచార్య. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ ఆర్బీఐ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ ఆర్బీఐ చరిత్ర చూసినట్లయితే 1974 నుంచి న్యూస్ లెటర్ అనేటువంటి పక్ష పత్రికను ఆర్బీఐ ప్రచురిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఆర్బీఐ ప్రకటించేటువంటి పత్రిక ఏదయ్యా అంటే న్యూస్ లెటర్. ఎలాంటి పత్రిక అయ్యా అంటే ఇది పక్ష పత్రిక, అంటే మంత్లీ ఒక మ్యాగజైన్ని ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. ఆ ఆర్బీఐ రిలీజ్ చేసేటువంటి పత్రిక పేరే న్యూస్ లెటర్. ఇది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుంది అయ్యా అంటే 1974 సంవత్సరం నుంచి రిలీజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ న్యూస్ లెటర్ పత్రిక గురించి మన గతంలో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం అన్నటువంటిది జరిగింది. ఆర్బీఐ ప్రచురించే పత్రిక పేరు అడగొచ్చు, న్యూస్ లెటర్. అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ న్యూస్ లెటర్ అనేటువంటి పత్రికను ఆర్బీఐ ప్రచురిస్తుందని అడగొచ్చు, అది 1974 నుంచి ప్రచురిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఈ ఎలాంటి పత్రిక న్యూస్ లెటర్ అని అడిగితే అది పక్షపత్రిక అని మనం చెప్పొచ్చు. ఇక ఆర్బీఐ ప్రతి సంవత్సరము కరెన్సీ మరియు ఫైనాన్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ముద్రించి రిలీజ్ చేస్తుంది. ఇది సంవత్సరంలో ఒక్కసారి రిలీజ్ చేస్తుంది, అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. అదేంటయ్యా బుక్ అంటే కరెన్సీ మరియు ఫైనాన్స్ అనేటువంటి పుస్తకాన్ని ముద్రిస్తుంది. కరెన్సీ మరియు ఫైనాన్స్ అనేటువంటిది ముద్ర. న్యూస్ లెటర్ అనేటువంటి పత్రికను ఎవ్రీ మంత్లో సో ప్రతి మంత్కి ఒకసారి రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా ఇయర్లీ వన్స్ సంవత్సరానికి ఒకసారి కరెన్సీ మరియు ఫైనాన్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ముద్రిస్తుంది. ఆ సంవత్సరంలో పర్టికులర్గా ఏ సంవత్సరం అయితే ముద్రిస్తుందో ఆ సంవత్సరంలో కరెన్సీకి ఫైనాన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను అందులో డిస్కస్ చేయడం అంటూ జరుగుతుంది. ఇకపోతే ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం మనం చూసినట్లయితే ఇది ముంబైలో ఉంటుంది. సో ఈ ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. ఈ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందయ్యా అంటే సో ముంబైలో ఉంటుంది. మొత్తం ద్రవ్య మార్కెట్లో లేదా బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఆర్బీఐ అని మనకు తెలుసు. సో దేశంలో అది బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ద్రవ్య సంబంధిత మార్కెట్ వ్యవస్థ కావచ్చు, వీటిలో అపెక్స్ సో అత్యున్నతమైనది లేదా అన్నిటికన్నా పెద్దది ఏదయ్యా అంటే ఆర్బీఐ మనం చెప్పొచ్చు. మరి ఆర్బీఐ గవర్నర్ ఎవరి చేత నియమించబడతాడయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. సో ఆర్బీఐ గవర్నర్ అనేటువంటి వాడు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు. పదవీ కాలం ఎంత ఉందయ్యా అంటే సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. గరిష్టంగా ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలము ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం మీద కూడా మనం ప్రశ్న అడగవచ్చు. ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం ఎన్ని రోజులు అయ్యా అంటే సాధారణంగా 5 సంవత్సరాల వరకు ఉంటుంది. 1 రూపాయి నోటు తప్ప 2 రూపాయల నోటు నుంచి 1000 రూపాయల నోటు వరకు ఆర్బీఐ ముద్రిస్తుంది. ఈ 1 రూపాయి నోటును మాత్రం ఆర్బీఐ ముద్రించదండి. సో నోటు తప్ప మిగతా అన్ని నోట్లు కూడా అంటే 2 రూపాయల నోటు దగ్గర నుంచి 1000 రూపాయల నోటు వరకు ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి నోట్లను కూడా ఆర్బీఐ ముద్రిస్తుంది. కొన్ని నోట్లపైన ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది, కానీ 1 రూపాయి నోటు పైన మాత్రం కేంద్ర ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. సో 1 రూపాయి నోటు మీద తప్ప అన్ని రూపాయి నోట్ల మీద ఆర్బీఐ యొక్క గవర్నర్ యొక్క సంతకం ఉంటుందండి. కానీ
ఒక్క రూపాయి నోటు పైన ఉండదండి. ఈ ఒక్క రూపాయి నోటు పైన ఎవరి సంతకం ఉంటుందయ్యా అంటే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం అన్నటువంటిది ఉంటుంది. సో ఒక్క రూపాయి నోటు పైన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం అనేటువంటిది ఉంటుంది. మిగతా విషయాల్లో చూస్తే అన్ని నోట్లపైన ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. అన్ని నోట్లపైన చూసినట్లయితే ఆర్బీఐ గవర్నర్ సంతకం అన్నటువంటిది ఉంటుంది. ఇక 1994లో చూసినట్లయితే ఒక రూపాయి నోటు ముద్రణను ప్రభుత్వం వారు 1994లో నిలిపివేయడం అన్నటువంటిది జరిగింది. సో ఈ ఒక రూపాయి ముద్రణను చూసినట్లయితే 94లో ముద్రించడం ఆపేసి తిరిగి 2015లో నూతనంగా కొత్త రూపాయి నోటును ముద్రించడం అన్నటువంటిది జరిగింది. 2015లో రూపాయి నోటును తిరిగి ముద్రించడం అన్నటువంటిది జరిగింది. సో మ్యాక్సిమం చూసినట్లయితే 1994లోనే రూపాయి ముద్రణ అన్నటువంటిది ప్రభుత్వం వారు నిలిపివేశారు. ఆ తర్వాత మరలా తిరిగి 2015 నుంచి చూసినట్లయితే ఒక నూతన రూపాయి నోటు అన్నటువంటి దాన్ని ముద్రిస్తూ ఉన్నారు. ఇక ఆర్బీఐ మొదటి గవర్నర్లో మనం చూసినట్లయితే వీటి గురించి మనం డిస్కస్ చేసాం. సో బార్న్ స్మిత్ గారు ఉన్నారు మొదటి గవర్నర్. అదేవిధంగా చూసినట్లయితే దేశ విభజన కాలంలో పనిచేసి మరి ఇండియా పాకిస్తాన్ల మధ్య పనిచేసినటువంటి వారు ఎవరన్నటువంటిది కానీ చూసాం. ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వారు. సో ఈ విధంగా 15వ గవర్నర్ని చూసినట్లయితే మనకు తెలుసు. 15వ గవర్నర్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే 15వ గవర్నర్ ఎవరున్నారయ్యా అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా పనిచేసి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వారు వేణుగోపాల్ రెడ్డి గారు. 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేసినటువంటి వారు శక్తికాంత్ దాస్. ఇక అసలైనటువంటిది చూసినట్లయితే ఆర్బీఐ విధుల గురించి మనం డిస్కస్ చేయాలి. ఆర్బీఐ విధులు. సో కేంద్ర బ్యాంకు విధులను విస్తృతంగా కింది విధంగా మనం చర్చించవచ్చును. సో ఆర్బీఐనే మనం ఏమంటున్నాం? కేంద్ర బ్యాంకు అంటున్నాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకు అంటున్నారు. మరి భారతదేశం యొక్క ఈ కేంద్ర బ్యాంకు ఎలాంటి విధులను నిర్వహిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే కేంద్ర బ్యాంకు విధులు విస్తృతంగా ఉంటాయి. ఆ విస్తృతంగా ఉండేటువంటి వాటి అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మనం చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే సాంప్రదాయ విధులు లేదా సాధారణ కేంద్ర బ్యాంకు విధులు అంటారు. ఇక్కడ సాంప్రదాయక విధులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయక విధులు, అదేవిధంగా చూసినట్లయితే సాధారణ కేంద్ర బ్యాంకు విధులు అంటే జనరల్గా సాధారణంగా ఏ కేంద్ర బ్యాంకు నిర్వర్తించేటువంటి విధులనైనా మన ఆర్బీఐ కూడా నిర్వర్తిస్తుంది, సాధారణంగా ఉన్నాయి. సో ఇవి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే మనం చూసినట్లయితే ఈ విధులు అంటే సాంప్రదాయ విధులు కావచ్చు, అదేవిధంగా సాధారణ కేంద్ర బ్యాంకు విధులు కావచ్చు. ఈ రెండు రకాలైనటువంటి డ్యూటీస్ని ఇంగ్లాండ్లో ఉండేటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను పోలి ఉండేటువంటి విధంగా ఉంటాయి. భారతదేశంలో ఈ రెండు విధులు ఎలా ఉంటాయి అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటి దాన్ని పోలి ఉంటాయి. మరి రెండవది చూసినట్లయితే అభివృద్ధి పరమైనటువంటి విధులు లేదా ప్రోత్సాహక విధులు అంటారు, డెవలప్మెంటల్ డ్యూటీస్ అంటారు. సో ఇందులో కూడా చూసినట్లయితే సాంప్రదాయక విధులు ఉన్నాయి రెండు. కరెన్సీ నోట్ల ముద్రణ అన్నటువంటిది ఆర్బీఐ యొక్క ప్రధాన విధుల్లో ఒకటండి. సో వీటిలో చూసినట్లయితే ఈ కరెన్సీ నోట్ల ముద్రణ విషయానికి వస్తే బ్రిటిష్ వారి కాలంలోనే కొన్ని ప్రైవేటు మరియు పాక్షిక ప్రభుత్వ బ్యాంకులు, ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అంటే ఇది కలకత్తా, మద్రాసులో కరెన్సీని ముద్రించడం అన్నటువంటిది జరిగేది. అంటే ఈ కరెన్సీ ముద్రణ ప్రభుత్వంలోనికి రాకముందు బ్రిటిష్ వారి కాలంలోనే చూసినట్లయితే కొన్ని ప్రైవేటు బ్యాంకులు వాటి యొక్క పాక్షిక ప్రభుత్వంగా అంటే ప్రైవేట్ బ్యాంక్ అయ్యింది, పాక్షిక ప్రభుత్వ బ్యాంకులు అంటే సెమీ గవర్నమెంట్ బ్యాంక్స్ అంటారు. ఈ సెమీ గవర్నమెంట్ బ్యాంక్స్ ముద్రించేటువంటివి ఉదాహరణకు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్, ఈ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ కలకత్తా, మద్రాసులో అంటే ఈ బెంగాల్ బ్యాంక్ ఆఫ్ కలకత్తాలో, మద్రాసులో కూడా కరెన్సీని ముద్రించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక తర్వాత చూసినట్లయితే భారతదేశంలో పేపర్ కరెన్సీ యాక్ట్ అన్నటువంటి దాన్ని 1961లో తీసుకొచ్చారు. పేపర్ కరెన్సీ యాక్ట్ 1969 అంటే అప్పటి నుంచి పేపర్ కరెన్సీని ఎక్కువగా ముద్రించడం అన్నటువంటిది స్టార్ట్ చేశారు. దాన్ని మనం పేపర్ కరెన్సీ యాక్ట్ 1961 అంటున్నాం. ఈ కరెన్సీని ముద్రించేటువంటి గుత్తాధిపత్యం భారత ప్రభుత్వానికే వచ్చింది. అంటే ఇక్కడ చూసినట్లయితే భారత ప్రభుత్వమే కరెన్సీని ముద్రించాలి,
ఈ యాక్ట్ చెప్తుంది ఏంటంటే ఇతరులు ఎవ్వరు కూడా కరెన్సీని ముద్రించడానికి వీలు లేదు. సో ఏ ప్రైవేటు బ్యాంకు కూడా కరెన్సీని ముద్రించకూడదు. సో ఎవరికంటే ఈ పేపర్ కరెన్సీ యాక్ట్ ఏం చెప్తుందయ్యా అంటే కరెన్సీని ముద్రించేటువంటి గుత్తాధిపత్యం ఒక్క భారత ప్రభుత్వానికే ఉంటుంది అని స్పష్టం చేస్తుంది. ఇక దీని ద్వారా ప్రైవేటు బ్యాంకులకు కరెన్సీ ముద్రించేటువంటి అధికారం పోయింది. సో ప్రైవేట్ బ్యాంకు మరియు ప్రెసిడెన్సీ బ్యాంకులు, ఒకవేళ ప్రెసిడెన్సీ బ్యాంక్ అయినా లేదా ప్రైవేటు బ్యాంక్ అయినా ఏ బ్యాంకులు కూడా కరెన్సీని ముద్రణ అన్నటువంటి దాన్ని జరగవు. కరెన్సీని ముద్రించడం అన్నటువంటిది జరగదు. కరెన్సీ ముద్రీకరణ, సో ముద్రణ అనేటువంటిది లేదు. ఆ అధికారం కూడా ఈ పేపర్ కరెన్సీ యాక్ట్ 1961 వచ్చిన తర్వాత తీసేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఆనాడు చూసినట్లయితే భారత వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, ఎప్పుడు బ్రిటిష్ కాలంలో భారత వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని మొట్టమొదటి ఫైనాన్స్ మెంబర్ అయినటువంటి సర్ జేమ్స్ విలియన్ యొక్క కృషి వల్లనే ఇదంతా జరిగింది. సో ఈ కరెన్సీ యాక్ట్ రావడం, ఆయన ఎప్పుడో దాన్ని కృషి చేశాడు. ప్రభుత్వం అంటే నోట్ల ముద్రణ అన్నటువంటిది ప్రభుత్వ అధీనంలోనే ఉండాలన్నటువంటిది ఆ రోజు వారు తెలియజేశారు. కాబట్టి సో వారి కృషి వల్ల ఎవరయ్యా ఆయన అంటే సర్ జేమ్స్ విలియన్స్. ఎప్పటి నుంచి వచ్చారయ్యా అంటే భారత వైస్రాయ్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాడు ఆయన. సో ఎగ్జిక్యూటివ్ మెంబరే కాదు, మొదటి ఫైనాన్షియల్ మెంబర్ కూడా. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని మొదటి ఫైనాన్స్ మెంబర్ అయినటువంటి సర్ జేమ్స్ విలియన్స్ యొక్క కృషి వలన ఇది జరిగింది. తర్వాత చూసినట్లయితే 1930 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడే నాటికి, సో ఆర్బీఐ ఏర్పడేటువంటి అంతవరకు కరెన్సీ నోట్లను అప్పటి భారత ప్రభుత్వం జారీ చేసేది. సో అంటే 1935లో ఆర్బీఐ ఏర్పడింది. మరి ఆర్బీఐ ఏర్పడడానికి బిఫోర్ సో ఎవరయ్యా నోట్లను ముద్రించేది అంటే ఈ కరెన్సీ నోట్లను భారత ప్రభుత్వం జారీ చేసేదండి. సో ఇష్యూడ్ అథారిటీ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, జారీ చేసినటువంటి వారు ఎవరు? భారత ప్రభుత్వం జారీ చేసేది. ఎప్పుడు? 1935 ఏప్రిల్ 1కి ముందు ఆర్బీఐ ఏర్పడేటువంటి అంతవరకు కరెన్సీ నోట్లను అప్పటి భారత ప్రభుత్వం జారీ చేసేది. ఇక 1940 ఆగస్టులో యుద్ధకాలంలో చూసినట్లయితే రూపాయి నోటును భారత ప్రభుత్వం తిరిగి జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. రూపాయి నోటును జారీ చేశారు. అయితే ఈ నోటును నాణ్యం హోదాలో జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే కాయిన్ రూపంలో చేశారు. 94 వరకు కూడా కాయిన్స్ ఉన్నాయండి, 1 రూపీ కాయిన్స్. ఇప్పుడు కూడా 1 రూపీ కాయిన్ రూపంలో కూడా మనకు అవైలబిలిటీ ఉంది. సో అది అప్పటి నుంచి వచ్చింది. ఇక 1994 వరకు చూసినట్లయితే భారత ప్రభుత్వం రూపాయి నోటుని, అంటే ఎప్పుడో 40 నుంచి భారత ప్రభుత్వం 94 వరకు రూపాయి నోటును జారీ చేస్తూనే వస్తూ ఉంది. 94లో సో రూపాయి నోటును రద్దు చేసింది. మళ్ళీ తిరిగి 2015లో, సో మళ్ళీ తిరిగి 2015లో కొత్త రూపాయి నోటును జారీ చేశారు. కొత్త రూపాయి నోటును జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఆర్బీఐ యాక్ట్ 1934, భారత రిజర్వ్ బ్యాంక్ చట్టము 1934. ఈ ఆర్బీఐ యాక్ట్ 1934లోని 2వ క్లాస్ ప్రకారం, క్లాస్ 2 ప్రకారం కరెన్సీని ముద్రించేటువంటి గుత్తాధిపత్యము ఆర్బీఐకే ఉంటుంది. సో కరెన్సీని ముద్రించేటువంటి గుత్తాధిపత్యం ఎవరికి ఉంటుందయ్యా అంటే ఒక ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. కరెన్సీని గురించి ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. అంటే మనకి ఈ పాయింట్ క్లియర్గా ఏం చెప్తుందయ్యా అంటే ఆర్బీఐ యాక్ట్ 1934లో 2వ క్లాస్ ప్రకారం కరెన్సీని ముద్రించేటువంటి గుత్తాధిపత్యం అన్నటువంటిది ఆర్బీఐ ఒక్కటే ఉంటుంది. అంటే సో 1934 ఆర్బీఐ యాక్ట్ను అనుసరించి, యాక్ట్లోని క్లాస్ 2ను అనుసరించి ఖచ్చితంగా కరెన్సీ ముద్రణ అన్నటువంటిది ఆర్బీఐ మాత్రమే ఉంటుంది, ఇతర బ్యాంకులకు ఉండదు అని 34లోనే ఆర్బీఐ చట్టం తెలియజేస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే 1956 వరకు అనుపాత నిల్వల పద్ధతి అమల్లో ఉండేది. సో 1956 నుంచి చూసినట్లయితే ఈ పద్ధతి రద్దయి కనిష్ట నిల్వల పద్ధతి అన్నటువంటిది ఉంది. ప్రస్తుతం కూడా కనిష్ట నిల్వల పద్ధతిని ఆర్బీఐ అనుసరిస్తుంది. 56కు పూర్వం చూసినట్లయితే, అంటే 56 అంతకు పూర్వం మనం చూసినట్లయితే
అనుపాత నిల్వల పద్ధతి అన్నటువంటిది ఉండేదండి. ఇప్పుడు చూస్తే కనిష్ట నిల్వల పద్ధతి అంటారు. ఈ బిట్ కూడా చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 విషయాల్లో కానీ, పర్టికులర్గా గ్రూప్ 1 ప్రిలిమ్ లాంటి దాంట్లో ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. సో 1956 నుంచి ఈ పద్ధతి రద్దు చేయడం అన్నటువంటిది, అంటే అనుపాత నిల్వల పద్ధతిని 1956లో రద్దు చేసి 56 నుంచి చూసినట్లయితే కనిష్ట నిల్వల పద్ధతి అనేటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆ కనిష్ట నిల్వల పద్ధతి ఏంటయ్యా అంటే ఈ కనిష్ట నిల్వల పద్ధతి, దీన్ని అనుసరిస్తున్నారు. ఇక 1956 సంవత్సరం వరకు మనం చూసినట్లయితే అనుపాత నిల్వల పద్ధతి ప్రకారం చూస్తే 40% బంగారము మరియు విదేశీ మారక ద్రవ్యాన్ని మనం నిల్వగా చూపించేవాళ్ళం. 54 వరకు, అంటే 56 బిఫోర్, 56కు ముందు, అంటే 56 వరకు కూడా. సో ఈ 56 వరకు ఏముండేది, అనుపాత నిల్వల పద్ధతి అన్నటువంటిది పద్ధతి ఉండేటువంటిది. ఈ అనుపాత నిల్వల పద్ధతి ప్రకారం మనం చూసినట్లయితే ఈ అనుపాత నిల్వల పద్ధతిని అనుసరించి చూసినట్లయితే 40% బంగారం ఉండేది మరియు విదేశీ మారక ద్రవ్యాన్ని కొంత నిల్వ ఉంచుకుంటున్నారు. ఇక ఈ పద్ధతి ప్రకారం చూసినట్లయితే ఈ పద్ధతి ప్రకారం చూసినట్లయితే 515 కోట్ల రూపాయలు, ఏ పద్ధతి, అనుపాత నిల్వల పద్ధతి చూసినట్లయితే 515 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు దగ్గర నిల్వలుగా ఉండాలి. సో 515 కోట్ల విలువ గల రిజర్వులు ఇక్కడ ఈ బ్యాంకులో ఉండాలి. ఇక 1957లో చూసినట్లయితే దీనిని కొంచెం సవరించి కనిష్ట నిల్వల పద్ధతి, దీనిని సవరించి కనిష్ట నిల్వల పద్ధతిలో భాగంగా 200 కోట్ల విలువైన మొత్తాన్ని నిల్వగా చూపించాలి. అంతకుముందు 515 కోట్ల నిల్వ చూపించేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే కనిష్ట నిల్వల పద్ధతి అన్నటువంటి దాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఈ కనిష్ట నిల్వల పద్ధతిలో ఎంతవరకు తీసుకుంటున్నారయ్యా అంటే కేవలం 200 కోట్ల రూపాయల వరకు, 200 కోట్ల రూపాయల విలువైనటువంటి మొత్తాన్ని మాత్రమే మనం నిలువగా చూపిస్తున్నాము అన్నటువంటిది. ప్రస్తుతం ఈ బిట్టు చాలాసారి అడిగాడండి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఎంత కోట్ల, అంటే ఎంత మొత్తాన్ని కనీస నిల్వలుగా చూపిస్తుందయ్యా అంటే 200 కోట్ల మొత్తాన్ని కనీస నిల్వలుగా చూపించడం అన్నటువంటి జరుగుతుంది. ఇక 2015లో చూసినట్లయితే 115 కోట్లు బంగారంగాను, ఈ 200 కోట్ల కూడా చూసినట్లయితే 115 కోట్ల రూపాయలను బంగారంగాను, 85 కోట్ల రూపాయలని బంగారము లేదా విదేశీ మారక ద్రవ్యంగాను చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ 85 crores 85 కోట్ల రూపాయలని బంగారంగా లేదా విదేశీ మారక ద్రవ్యంగా చూపించడం అన్నటువంటి జరుగుతుంది. 115 కోట్ల బంగారాన్ని, 115 కోట్లను విలువ చేసేటువంటి బంగారాన్ని ఆర్బీఐ నిల్వ ఉంచుకోవడం అన్నటువంటి జరుగుతుంది. ఇక మనం ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే ఆర్బీఐ యొక్క రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి జోనల్ కార్యాలయాల దగ్గర నుంచి చూసాం. జోనల్ కార్యాలయాలు చూసినట్లయితే కలకత్తా, చెన్నై, ఢిల్లీ, ముంబైలో జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. మరి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారయ్యా అంటే సర్ ఓస్ బార్న్ స్మిత్ ఉన్నారు. ఈ ఓస్ బార్న్ స్మిత్ 35 నుంచి 37 వరకు పనిచేయడం అన్నటువంటి జరిగింది. ఇక రెండవ గవర్నర్ ఎవరున్నారయ్యా అంటే సర్ జేమ్స్ టేలర్ అనేటువంటి వారు ఉన్నారు. ఈ సర్ జేమ్స్ టేలర్ అనేటువంటి వారు 1937 నుంచి 43 వరకు పనిచేశారు. వారి తర్వాత మూడవ గవర్నర్ జనరల్గా దేశ్ముఖ్ గారు వచ్చారు, సిడి దేశ్ముఖ్ గారు. వీరు ఓవరాల్గా మూడో గవర్నర్ జనరల్ అయితే మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. భారతదేశం నుంచి గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే సిడి దేశ్ముఖ్ గారు అని చెప్తున్నాము. వీరు ఏ కాలానికి పనిచేశారయ్యా అంటే 1943 నుంచి 1949 వరకు వీరు పనిచేయడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ 15వ గవర్నర్గా చూసినట్లయితే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పనిచేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఆర్బీఐ 24వ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఉర్జిత్ పటేల్. ఈ ఉర్జిత్ పటేల్ అనేటువంటి వారు పదవిలో ఉండగానే రాజీనామా చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ప్రస్తుతం చూసినట్లయితే శక్తికాంత్ దాస్ అనేటువంటి వారు ఉన్నారు. వీరు 25వ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి వీరు పదవిలో కొనసాగుతున్నారు. ఇక 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఆర్బీఐకి. అందులో మొదటివాడు ఎంకే జైన్, ఇక రెండోవాడు చూసినట్లయితే డాక్టర్ ఎండి పాత్రో, మూడోవారు ఎం రాజేశ్వరరావు, నాలుగో వారు ఎవరయ్యా అంటే టి రవిశంకర్ గారు ఉన్నారు. వీరితో పాటుగా చూసినట్లయితే ఇటీవల రిజైన్ చేసినటువంటి వారు ఎవరైతే విఠల్ వి ఆచార్య అనేటువంటి వారు డిప్యూటీ గవర్నర్ పదవికి రిజైన్ చేశారు. ఆ తర్వాత చూస్తే 74 నుంచి ఆర్బీఐ న్యూస్ లెటర్ అనేటువంటి ఒక పక్షపత్రికను రన్ చేస్తూ ఉంది. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి కరెన్సీ మరియు ఫైనాన్స్ అనేటువంటి పుస్తకాన్ని కూడా
ఆర్బీఐ విడుదల చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలోని మనం చూసినట్లయితే ముంబైలో ఉంటుంది. ఇక ఆర్బీఐ గవర్నర్ జనరల్ని అంటే ఆర్బీఐ ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఈ ఆర్బీఐ గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం అన్నటువంటి జరుగుతుంది. మరి వీరికి ఆర్బీఐ గవర్నర్కి గరిష్టంగా పదవి కాలం చూసినట్లయితే 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ₹1 నోటు తప్ప మిగతా అన్ని రూపాయల నోట్లను ఆర్బీఐయే ప్రింట్ చేస్తుంది. అన్ని రూపాయి నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేసినప్పటికీ ₹1 నోటు పైన చూస్తే కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కేంద్ర ఆర్థిక కార్యదర్శి వారి యొక్క సంతకం ఉంటుంది. మరి భారతదేశంలో చూసినట్లయితే 1994లో రూపాయి నోట్ని ముద్రించడాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత తిరిగి 2015లో నూతన రూపాయి నోటును ముద్రించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఆర్బీఐకి సంబంధించి చూస్తే 15వ గవర్నర్ మన్మోహన్ సింగ్ గారు, 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసినటువంటి ఆర్బీఐ గవర్నర్ ఎవరయ్యా అంటే వైవి వేణుగోపాల్ రెడ్డి గారు. 15వ ఆర్థిక సంఘంలో సభ్యునిగా పనిచేసినటువంటి ఆర్బీఐ గవర్నర్ ఎవరయ్యా అంటే శక్తికాంత్ దాస్. ఇక ఆర్బీఐ విధులు చూసినట్లయితే సాంప్రదాయ విధులు, కేంద్రక విధులు, కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కేంద్ర బ్యాంకు అంటే ఇంగ్లాండ్లో ఉండేటువంటి కేంద్ర బ్యాంకును పోలి ఉంటాయి. తర్వాత చూసినట్లయితే సాంప్రదాయక విధుల్లో మొదటిది కరెన్సీ ముద్రణ అంటున్నాం. సో గతంలో చూసినట్లయితే బ్రిటిష్ కాలంలో కొన్ని ప్రైవేటు మరియు పాక్షిక ప్రభుత్వాలకు కరెన్సీని ముద్రించేటువంటి హక్కు ఉండేది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వీరు కలకత్తా, మద్రాసులో కరెన్సీని ముద్రించేవారు. తర్వాత చూసినట్లయితే పేపర్ కరెన్సీ యాక్ట్ అనేటువంటిది 1961లో వచ్చింది. ఈ పేపర్ కరెన్సీ యాక్ట్ అన్నటువంటిది వచ్చిన తర్వాతనే ప్రభుత్వానికి ముద్రించడం అంటే నోట్ల ముద్రణ అన్నటువంటిది గుత్తాధిపత్యంలోకి వచ్చింది. తర్వాత చూసినట్లయితే 1935 నుంచే ఆర్బీఐ నోట్లను అంటే 1935కు ముందు చూసినట్లయితే ఆర్బీఐ ఏర్పడడానికి ముందు చూసినట్లయితే ఆనాటి భారత ప్రభుత్వమే నోట్లను జారీ చేసేది. 1940 ఆగస్టులో యుద్ధకాలంలో ₹1 నోట్ను భారత ప్రభుత్వం జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక 94 వరకు ₹1 నోట్ను కంటిన్యూ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక చూస్తే ఆర్బీఐ ప్రస్తుతం చూసినట్లయితే కనిష్ట నిల్వల పద్ధతిని అనుసరిస్తుంది. ఈ కనిష్ట నిల్వల పద్ధతిలో చూసినట్లయితే 200 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అందులో 115 కోట్ల బంగారము, 85 కోట్ల బంగారము లేదా విదేశీ మారక ద్రవ్యము అన్నటువంటిది ఉంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో టంకశాలల గురించి, ఎక్కడెక్కడ టంకశాలలు ఉన్నాయి, ముద్రించేటువంటివి ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫనీశ్వర్ సార్ ఫ్రమ్ టీ షార్ట్.